హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ ఒక చిన్న వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చాను అనమాట. షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, దానికి రిలేటెడ్ లాంగ్ వీడియో అనమాట. ఇది అందరూ గెట్ రెడీ విత్ మీ, అలాగే డ్రెస్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా చేస్తున్నారని కదా. సో వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. అదే అంటారు కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని, అందులో నక్క నేనే ఇప్పుడు. సో ఇదన్నమాట. ఇది మామ్ అండ్ డాటర్ కోసము సేమ్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదా, అలాగే నేను కూడా చిక్కి నేను సేమ్ డ్రెస్ తీసుకుందాము అనేసి ఇది హాఫ్ సారీ కుట్టిద్దామని తీసుకున్నాను. ఇది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫుల్ ఇలా వస్తుందన్నమాట. నేను చాలా వెతికి 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 లాస్ట్కి అమీర్పేటలో ఒక దగ్గర దొరికిందనమాట. అంటే నాకు ఇలాగా ఫుల్ ఫ్లోరల్ వచ్చేలాగా కావాలి అన్నట్లు అనుకున్నాను. ఇంకా చాలా వెతికిన తర్వాత అన్ని డార్క్ కలర్స్ అలా ఉన్నాయి, నాకు అంత డార్క్ కలర్ వద్దన్నాను. ఇంకా చాలా వెతికిన తర్వాత ఇలాగా కుచ్చులాగా పెట్టి ఇలా వేసాడు అతను. అసలు ఎంత బాగా అనిపించిందంటే నాకు చాలా బాగా. అక్కడైతే ఇంకా షాప్స్లో ఎక్కువ లైట్లు ఉంటాయి కదా, దగ్గర 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 మెరిసిపోతూ. సో అతను మొత్తం ఇలా పెట్టి ఎదుగుండి ఇలా వేసారు. బాగుంది. ఇలా చూసారా ఫుల్. ఇది ఇలా లైనింగ్ లేదు కాబట్టి ఇంకొంచెం డల్ అనిపిస్తుంది. లైనింగ్ పెడితే ఇంకా అసలు ఎక్సలెంట్ ఉంది. నైట్ పార్టీస్ కానీ అలా రిసెప్షన్లకు కానీ అలా కానీ వేసుకుంటే ఇంకా మా పాపని చూసి నన్ను గుర్తుపెట్టాలి. నేను ఎక్కడ ఉందంటే ఈ పాప ఇలా పాప కదా ఆ డ్రెస్ వేసుకుందని పాప ఎక్కడన్నా ఉన్న తెచ్చి నా దగ్గర ఇవ్వాలన్నమాట. పెళ్ళిలో కాన్సెప్ట్ అది. అంటే రిసెప్షన్లో అంటే ట్విన్నింగ్ ఉంటుంది కదా. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. లైనింగ్ వేసి మంచిగా కానీ కుట్టిస్తే అద్దరిపోద్ది అనమాట. 5 మీటర్స్ అలా తీసుకోమన్నారు టైలర్ వాళ్ళని అడిగితే. నేను ఇంకొంచెం 1 మీటర్ కలిపి ఎక్కువగానే తీసుకున్నాను అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. ఇది దీనికి లైనింగ్. ఈ లైనింగ్ వచ్చేసి ఇది లైనింగ్ కూడా నేను అక్కడే తీసుకున్నాను. అమీర్పేటలోనే అన్ని వాళ్ళే చూపించేస్తున్నారు మనకి ఎలా కావాలి ఏంటి అని వెతికితే. కాకపోతే మన డిజైన్ తగ్గట్టు 2-3 అలా షాపులు తిరగాల్సి వస్తుంది. నేనైతే చాలా షాపులు తిరిగాను. ఫస్ట్ స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎక్కడ కుదరలేదు, అంత క్వాలిటీ అనిపించలేదు. అందుకని లాస్ట్కి ఒక షాప్లో వెళ్ళి అక్కడ దొరికింది నాకు. ఇలా లైనింగ్ ఉంటుంది అనమాట. చూసారా షైనింగ్ బాగా వస్తుంది. బయటికి ఎలా కనిపిస్తుందో కానీ లోపలైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇందులో నాకు పళ్ళు కూడా అక్కడే వచ్చింది. ఇదిగోండి, ఇది కానీ చూస్తే ఇది బయటికి తీసుకున్నాను నేను. ఇది చిక్కీ వరకే తీసుకున్నాను. ఎందుకు అంటే ఇంకా ఇంత పలుచుగా ఉంటే మనం వేసుకోలేం కదా. అదే కిడ్స్కి అయితే వేయచ్చు. నాకు అందులో నెట్టెడ్ పెద్ద అలవాటు లేదు. అందుకని నేను ఇది పాప వరకు తీసుకునేసి, అంటే ఎప్పుడైనా ఫంక్షన్ కోసం తనకి సపరేట్గా వేయాలి అంటే ఇది ఎక్స్ట్రా అనమాట. ఇది ఎక్స్ట్రా 2 మీటర్స్ 1.5 మీటర్ అలా తీసుకున్నాను. ఇంకా ఇద్దరికి కలిపి ఇది తీసుకున్నాను అనమాట. అంటే ఎక్కడైనా ఇద్దరం కలిపి వేయాలి అని అనుకుంటే ఇది వేసుకుంటాము, లేదు తనకొక్కటే వేయాలి అంటే ఇది వేస్తానమాట. ఇది ఎంత 250 పడింది మీటరు. ఇదైతే 250 మీటర్ పడింది. 1.5 మీటర్ తీసుకున్నాను. ఇది పాపకే కాబట్టి బయటకి. సో ఇంకా ఇది వచ్చేసి ఇది ఎంత, ఇది 400 పడింది మీటరు. కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు, ఎంత బాగా నచ్చిందో. ఇంకా ఇది మనకి టిష్యూ క్లాత్ ఉంటుంది కదా, అలాగా అందులో అన్నమాట. ఎందుకంటే బయట మనం వేసుకున్నప్పుడు అందరిలో వేసుకుంటాం కదా, అక్వర్డ్గా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను దీన్ని తీసేసుకున్నాను. ఇంకా ఈ 3 కలర్ల చాయిస్ ఉండే అన్నమాట. సో ఇదొకటి,
ఈ కలర్లో ఇది కానీ లావెండర్ కానీ ఈ ప్యారెట్ గ్రీన్ కానీ ఇలా ఉండే ఇది వేసుకుంటే సీక్వెన్స్ అయిపోతుంది. నాకు కాంట్రాస్ట్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. కాంట్రాస్ట్లో కొంచెం బ్రైట్ కలర్సే ఎక్కువ నేను లైక్ చేస్తాను. సో అందుకోసమని ఇంకా దీన్ని తీసుకున్నాను అనమాట. దీన్ని తీసుకొని ఇది ప్లెయిన్గా ఉండడం ఎందుకు, ఇక్కడ మామూలుగా ఏదైనా తీసుకొని లేస్ లాగా వేపిద్దాము అనేసి దీన్ని తీసుకున్నాను. ఇంక ఇదైతే మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది కదా, మనం నార్మల్గా శారీస్ కట్టుకుంటాము అలా కంఫర్ట్గా కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా మీటరు 70 రూపీస్ పడింది అనుకుంటా నాకు తెలిసి. ఇది 70, అలాగే లైనింగ్ ఏదైతే ఉందో అది కూడా 70 రూపీసే. సో అన్నీ ఒకే దగ్గర దొరికిపోయాయి. కాకపోతే మనం కొంచెం ఓపిక్గా వెతుక్కోవాలి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అనిపించింది నాకు. ఇప్పుడు ఇది ఆల్రెడీ తీసుకున్నాను అని చెప్పాను కదా, పాపకి విడిగా వేయాలి అంటే ఇది మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది తీసుకున్నాను అన్నా కూడా లేదు పాపకి ఇది వేస్తే బాగుంటుంది అని తీసుకోమని ఫోర్స్ చేసి మళ్ళీ తీసిపించారు. సో ఇది బార్డర్ బాగుంది కదా, ఇలాంటి బార్డర్ కోసం నేను కూడా వెతికాను దీనికి అటాచ్ చేపిద్దాము అని, బట్ ఎక్కడ నాకు దొరకలేదు. ఎంత వెతికినా కూడా దొరకలేదు అనమాట. సో నాకు బాగా నచ్చింది, బట్ నెట్టెడు పలుచగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒకటే ఇది నేను ప్రిఫర్ చేయలేదు. ఇంకా ఇది ఇలాగే వేసుకోలేము కదా, ఎందుకంటే లంగా వచ్చేసి బాగా గ్రాండ్గా ఉంటుంది. ఇంకా పళ్ళు కూడా అంతే గ్రాండ్గా, అంటే మరీ ఎక్కువ హెవీ గ్రాండ్ కాకపోయినా ఈ మరీ ఇంత ప్లెయిన్గా అయితే వేసుకోలేము కదా మనము. అందుకనేసి నేను దీనికి మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను, లేస్ ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎంత బాగా నచ్చింది అంటే నాకు అంత బాగా నచ్చింది. ఇలా వస్తుందన్నమాట, ఇలా త్రూ అవుట్ ఇలా వచ్చేస్తుంది. ఇలా మొత్తం 4 సైడ్స్ వేపించేసి దీనికి ఇంకొకటి కూడా తీసుకున్నాను. బట్ ఇది వేస్తానా లేదా అనేది అయితే ప్రస్తుతానికి తెలియదు నాకు. అంటే నేనేమనుకుంటున్నాను అంటే ఇలా సెట్ అవ్వలేదు. ఇది కుట్టే వాళ్ళు ఎలా కుడతారో పెట్టాలంటేనే సెట్ అవ్వట్లేదు. సో ఇలా సెట్ చేపిద్దాము అని. బాగుందా? ఇలా బాగుందా? ఒకటేస్తే బాగుందా? ఇలా బాగుంది కదా. సో ఇలాగా కుట్టిస్తే కొంచెం లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఇలా అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో మీరు అసలు ఈ కలర్ బాగుంటుందా, నేను ఇంతకుముందు చూపించాను కదా ఇలాగా 3 కలర్స్, ఈ 3 కలర్స్లో నేను ఈ కలర్ సెట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు డార్క్ కలర్స్ ఇష్టం అని ఆల్రెడీ చెప్పాను కదా. సో అలాగా యాక్చువల్లీ ఇందులో ఏ కలర్ అయితే బాగుంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇది బాగుంటుంది అని అనిపించింది. అఫ్కోర్స్ ఇంక చెప్పినా నేను మార్చుకోనులేండి, బట్ తెలుసుకుంటాను అనమాట. అంటే ఏ కాంబినేషన్స్ అందరూ ఇష్టపడుతున్నారు, ఏ కాంబినేషన్స్ బాగుంటాయి, ఎందుకంటే నాది ఇది ఫస్ట్ చేయడము. బట్ నాకైతే బాగానే ఉంది అని అనిపించింది. సో ఇది దీని ప్లాన్ అనమాట. ఇలా వేసుకున్నాము, బాగుంది కదా. ఇలా వస్తుందన్నమాట. ఇదంతా ఇక్కడ కింద వేరేది కనిపిస్తుంది కాబట్టి మనకు ఇలా ఉంటుంది. సో ఇలా వేసుకుందాము అని ప్లానింగ్ అన్నమాట. సో ఇది మొత్తానికి ఇదన్నమాట నేను తీసుకునేది. సో కానీ ఫైనల్గా నాకేం అర్థమైందంటే ఒకరిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వకూడదు, ఎందుకంటే క్లాత్ కాస్ట్ ఎక్కువైపోయింది. ఇదిగోండి దీనికి మళ్ళీ స్టిచ్చింగ్ తర్వాత ఇవి లేసులు విడిగా తెచ్చుకున్నాం కదా, అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది నో డౌట్, ఎందుకంటే మనకు నచ్చి కస్టమైజ్ చేయించుకుంటాం కాబట్టి. బట్ నాకు కొంచెం హెవీ కాస్ట్ అని అనిపించింది అనమాట. సో బట్ మనం ఓన్గా డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి బాగానే ఉంటుంది ట్విన్నింగ్. బట్ ట్విన్నింగ్ ఇక్కడ ఎక్కువ బయట దొరకట్లేదు, కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్స్పెన్స్ అయినా పెట్టొచ్చు అని అనిపించింది నాకు. సో ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే
ఈ కాంబినేషన్లో ఏది బాగుంటుందని నాకు స్టిల్ ఒక డౌట్ ఉండే, ఏది బాగుంటుంది, ఏ కలర్ చూస్ చేసుకొని ఉంటే బాగుండేది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.